అన్న నమస్తే అన్న. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది కదా, ఆల్రెడీ రైతులు భూములు ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళా 47,000 ఎకరాలు సేకరిస్తారు. ఏంటి దీని పరమార్థం? రాష్ట్రం అభివృద్ధి కావాలి, అమరావతి నిర్మాణం కావాలంటే కంపల్సరీ ల్యాండ్ అనేది అవసరం. ఇలా ప్రజలు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలా. ఆల్రెడీ రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఇవ్వలేదు, జగన్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మళ్ళీ 47 ఎకరాలు అంటే రైతులు ఏ విధంగా అప్పుడు ఉద్యమాలు చేశారు, ఇప్పుడు ఉద్యమాలకు పోతారా? అదేవిధంగా కంపల్సరీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలు, మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా వ్యవసాయం పైన ఆధారపడి బతికేటువంటి ప్రజలు కంపల్సరీ గవర్నమెంట్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కంపల్సరీ వారికి పరిహారము అన్ని కూడా కంపల్సరీ ప్రజలు ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము కొనుగోలు చేసినటువంటి జాగాల డబ్బులు ఇవ్వకుండా నెక్స్ట్ ప్రభుత్వం పడిపోయిన వైసీపీ ప్రభుత్వం కూడా ఏం చేసింది అంటే ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేసినట్టే వీళ్ళిద్దరు. కంపల్సరీ ప్రజలు ఇబ్బంది చేసే పని చేసినప్పటికీ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాలని అమరావతి ప్రజలు తిరగబడి ఇలా గొడవ చేసి కంపల్సరీ మా అమరావతిని ఇక్కడ రాజధాని చేయాలని చెప్పి డెవలప్ చేసారు. ఏదేమైనా కూడా ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టకుండా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రైతులకు మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు అసలే ఏపీ అప్పుల్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు. మరి రాజధాని డెవలప్మెంట్ అంటారు, అది ఎంతవరకు సాధ్యం? కంపల్సరీ కేంద్రం ఇచ్చదండి. ఎందుకంటే ఇలా దేశ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు కీలకం. మీకు తెలియదు ఏముంది, ఎంపీ సీట్లు గెలిపించిండు చంద్రబాబు నాయుడు గారు. ఇలా దేశ రాజకీయాల కీ రోల్గా చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారు కూడా విషయం తెలుసు. కంపల్సరీ మీరు ఒకటి ఆలోచించాలన్నా, భారతదేశం అల్లకల్లోలం ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా ఇలా ఏపీకి వస్తుందంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు వారి వరకు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. దేశము దేశాలతో పాకిస్తాన్తో యుద్ధం టైంలో కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అభివృద్ధి శంకుస్థాపన చేస్తున్నామని వస్తుందంటే ఇలా అది వస్తుందని గ్యారంటీ కూడా లేదు. అంటే ఓన్లీ ప్రచారం మాత్రం నడుస్తుంది, అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. దాన్ని నువ్వు ఎలా చెప్పగలవు? వస్తున్నాడు అది ఇదని. వస్తే మంచిదే, రాకుంటే దాన్ని కూడా టైం ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే దేశంలో మీరు చూస్తున్నారు పరిస్థితి బాగాలేదు దేశంలో. కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా మీరు అన్నట్టు గైడ్లైన్స్ రాలేదు కాబట్టి కంపల్సరీ వస్తే మంచిదే. రాకుంటే ఇంకొక నెలలో వాళ్ళు ఎప్పుడైతే కంపల్సరీ శంకుస్థాపన చేస్తారో. కానీ ఈసారి మాత్రము రాజధాని అమరావతి డెవలప్ మాత్రం కంపల్సరీ 50% డెవలప్ మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పేసి. ఇప్పుడు ఇంకా అసలు స్టార్టే కాలేదు, దాని గురించి అంత ప్రపంచ రాజధాని ఎట్లా చెప్తారన్న మీరు? అది ఇంతవరకు స్టార్ట్ కూడా కాలేదు, 2014లోనే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మీరు ఎట్లా చెప్తారు అది ఆర్థిక రాజధాని? హైదరాబాద్ చూడాలన్న, అదే విధంగా కంపల్సరీ అక్కడ కూడా చేస్తాడు అని చెప్పి. హైదరాబాద్ కొన్నేళ్లు పట్టింది, దాదాపు 40-50 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మీరు 5 ఏళ్లలోనే మేము ప్రపంచ ఆర్థిక రాజధాని అని చెప్తున్నారు కదా. ఒకరు పునాదులు వేస్తారు, ఒకరు డెవలప్ చేస్తారు అంతే. ఏదైనా కూడా ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు 19 చేసిరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి దృష్టికే పోలేదు. అమరావతి పక్కన పెట్టలేదు కదా, అమరావతి అది శాసన రాజధాని అని చెప్పిండు కదా జగన్. యాక్సెప్ట్ చెప్పాడు, 3 రాజధానులు అని చెప్పిండు. అమరావతిని పక్కన పెట్టలేదు కదా. చేసిన ఒక ఇటుక కూడా కట్టలేదు కదా, చూసి తుమ్మలు. మరి చంద్రబాబు 5 ఏళ్ళు ఏం చేసిండు? ఏమైనా కట్టిండా? ఇప్పుడు 5 ఏళ్లలో బడ్జెట్ రిలీజ్ చేయాలి, అన్ని చేయాలి, శంకుస్థాపన చేయాలి. బడ్జెట్ ఎవరు రిలీజ్ చేయాలి? కేంద్రం మోడీ. ఇప్పుడు కూడా మోడీయే కదా, మళ్ళీ రిలీజ్ చేస్తారని కాన్ఫిడెన్స్ ఉందా? కంపల్సరీ రిలీజ్ చేస్తారు ఈసారి. ఎందుకంటే ఇవాళ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్నది కంపల్సరీ ఇద్దరు బడ్జెట్ కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే ఇలా ఒక మాట చెప్పాలన్నా, ఇలా సెంట్రల్ నిధులు ఇవ్వకుంటే చంద్రబాబు చేతిలో ఉంది మొత్తం రాజకీయం అంతా. ఎటు అటు ఉంది మొత్తం. మీకు తెలుసు ఎంపీలు ఎవరైనా చంద్రబాబు నాయుడు కీలకం కాబట్టి కంపల్సరీ సరే ప్రత్యేక హోదా కూడా ఇస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో కూడా పాత్ర ఉంది కాబట్టి కంపల్సరీ అమరావతి మాత్రం అభివృద్ధికి బాటలు పడుతుంది అని తెలియజేస్తారు. పోయినసారి కూడా అట్లా బయటకు వచ్చింది కదా, రేపు చంద్రబాబుని నమ్మాలంటారా? గ్యారంటీగా నమ్మాలి. ఎందుకంటే నమ్మకము ఇప్పుడు చేస్తారని చెప్పి నమ్మకం కొద్దిగా ప్రజలందరూ ఓట్లేసి. సో నమ్మకం అనేది ముఖ్యం. కంపల్సరీ ఫైనల్ గా అమరావతి రాజధాని 5 ఏళ్లలో కంపల్సరీ అవుతుందంటావా? కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే మనం చూసే కూడా మనము పోలవరం ప్రాజెక్ట్ చూసినాం, ప్రపంచంలోనే అవార్డు వచ్చింది. అంత కాంక్రీట్ ఎవరు వేయలేదని చెప్పేసి మనకు అవార్డు వచ్చింది. ఇలా రాజధాని కూడా అదే విధంగా అంత పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి కంపల్సరీ డెవలప్మెంట్కు ముందడుగు చేస్తారు.
చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో ఎంతో కొంత పని అయితే చేసిపోతారని చెప్పి నేనైతే ఆస్వాదిస్తున్నాను. సో ఎంతో కొంత పని అయితే చేస్తారు కానీ పూర్తి స్థాయిలో ఉండదు. పూర్తి స్థాయిలో కాదు, ఎందుకంటే ఏదైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నప్పుడు 5 ఏళ్లలో మొత్తము పెద్ద పెద్ద భవనాలు కట్టాలి, రాష్ట్రాన్ని మొత్తం ఒకటిగా నిర్మాణం చేయాలంటే కాదు. వారు చేసిన పనిని వచ్చే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అన్న.